రవ్వ దోసలు వేయాలంటే మైదా పిండి ఉండాలంటారా? లేకుండా కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. మైదా లేకుండా, టేస్టింగ్ సాల్ట్లు వేయకుండా రవ్వ దోస ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. రోజు డిన్నర్లో మ్యాక్సిమం రైసే ఉంటుంది, లేదంటే చపాతీ. తిని అవే బోర్ కొట్టింది, అందుకే రవ్వ దోస చేసుకొని తినాలనిపించింది, మీతో షేర్ చేసుకోబోతున్నాను. జనరల్గా దోశల కోసం అందరింట్లో రేషన్ బియ్యం తెచ్చుకుని పెట్టుకుంటాం కదా, సో అవే బియ్యంతో ఇక్కడ చేస్తున్నాను. 2 గ్లాసుల బియ్యం అయితే ఇక్కడ నానబెట్టుకుంటున్నాను. దానిలో పెద్ద స్పూన్తో మినప్పప్పు, ఒక 2 స్పూన్ల మినప్పప్పు వేసానమాట. సో చూడండి, జస్ట్ అలా తీసి వేసాను. దానిలో 2 మెంతి గింజలు కూడా వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. సో అవైతే నీట్గా వాష్ చేసేసుకొని మధ్యాహ్నం నానబెట్టుకున్నాను. సో సాయంత్రం మిక్సీ అవి పట్టే ముందు ఒక 1 అవర్ ముందు, అంటే మిక్సీ పడుతున్నాము అనే ఒక 1 అవర్ ముందు గోధుమ రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ. సో అది కూడా 1.5 గ్లాస్ ఉంది నా దగ్గర. సో అది కూడా వేసేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ బొంబాయి రవ్వ తెచ్చి చాలా రోజులు అయిపోయింది. ఒక 2-3 సార్లు ఉప్మా చేసేసుకున్నాం. ఇంకా ఉప్మా తినట్లేదు పిల్లలు. సో అందుకని ఈ రవ్వ అలా వదిలేసాను అనమాట. రవ్వ దోశలోకి ఇవి వాడేసి ఇది క్లియర్ చేసేసి మళ్ళీ కొత్త తెచ్చుకుందామని చెప్పి ఈ గోధుమ రవ్వలో కొంచెం వాటర్ వేసి నానపెట్టుకున్నాను 1 అవర్ ముందు. అంటే మనం బియ్యం నానపెట్టుకున్న దాన్ని మిక్సీ చేసే 1 అవర్ ముందు గోధుమ రవ్వ నానపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది బాగా నానిపోయింది. అంటే నేను మధ్యాహ్నం 2 గంటలకు నానపెట్టుకున్నాను. బియ్యాన్ని 7 o'clockకి మిక్సీ చేస్తున్నాను. అంటే 6కి నేను గోధుమ రవ్వని నానబెట్టుకున్నాను అనమాట. మిక్సీ చేసే 1 అవర్ ముందు గోధుమ రవ్వ నానబెట్టుకుంటే సరిపోతుంది. సో బియ్యాన్ని అలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దాన్ని ఒక బౌల్లో తీసేసుకోవాలి. జనరల్గా రవ్వ దోశలు అంటే బియ్యం పిండి, మైదా పిండి, రవ్వ కలుపుతారు. దాంట్లో టేస్టింగ్ సాల్ట్, పుల్లటి మజ్జిగలు వేస్తారు. బట్ ఇలా నానబెట్టిన బియ్యంతో కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇంకా నానబెట్టిన ఈ గోధుమ రవ్వలో పైన వాటర్ అంతా తీసేసి ఆ రవ్వని కూడా ఇందులో డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు. ఇంకా దాన్ని పిండాల్సిన అవసరం లేదు. 2 కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అదే మిక్సీ జార్లో 2 స్పూన్ల పెరుగు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం మజ్జిగలాగా అవుతుంది. దాన్ని కూడా ఈ రుబ్బులో కలిపేసుకోవాలి. ఈ బ్యాటర్ నాకు కొంచెం ఎక్కువే అయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం సెపరేట్ చేసి బౌల్తో ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఉప్పు కలపలేదు. ఇప్పుడు ప్రజెంట్ నైట్కి ఎంత అవసరమో అంతవరకు ఉప్పు కలుపుకొని ఇంకా వాటర్ వేసుకున్నాను పల్చగా. అండ్ కొంచెం ఉల్లిపాయలు ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అయితే మాత్రం రుబ్బులో కలుపుకున్నాను. ఏంటంటే ఉల్లిపాయలు వేసేసామనుకోండి, ఇంకా ఇందులో ఏదైనా బ్యాటర్ మిగిలితే నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ కొంచెం ఏదైనా ఉల్లిపాయ స్మెల్ వస్తుందని చెప్పి ఉల్లిపాయలు కలపనమాట. అందులోనూ మా చిన్నది కూడా ఉల్లిపాయలు ఎక్కువ తిందు. మా పెద్దది ఒక్కోసారి ఉల్లిపాయలతో కావాలంటది, ఒక్కోసారి వద్దంటది. సో అందుకని దోశ వేసేటప్పుడు అడుగుతాను, ఎవరికి ఆనియన్స్ కావాలి, ఎవరికి వద్దు అని చెప్పి అడగడానికని ఇందులో కలపనమాట. సో ఇలా అయితేనే బాగుంటుంది. అండ్ దోశని ఎంత పలచగా వేసుకుంటే అంత బాగుంటుంది. బట్ నేను అంత పలచగా అయితే వేయలేను, నార్మల్గా అయితే వేయగలను. ప్రొఫెషనల్గా అయితే చేయలేను, కానీ ఈ రవ్వ దోశలు టేస్టీగా ఇంట్లో తినడానికి మాత్రం అయితే చేయగలను. సో ఇలా లైట్గా ఆనియన్స్ వేసుకొని, రేకు మాత్రం బాగా వేడిగా ఉన్నప్పుడే రవ్వ దోశ వేసుకోవాలి. గరిటెతో వేస్తే అది ఇంకో గరిటె వేసేసరికల్లా ఇక్కడ దోశ అయిపోతుంది అనమాట. సో అందుకనే బౌల్తో వేసుకుంటే మనం ఒకేసారి పెద్దగా వేసుకోవచ్చు. మా రేకుని చూసి భయపడకండి, ఇది మా పెళ్ళైన కాడి నుంచి వాడుతున్న రేకు అనమాట. సో ఇదైతే మార్చబుద్ధి కాదు ఎందుకో. దీని మీద ఎలాంటి దోశ అయినా, ఎంత పలచగా అయినా బాగా వస్తుంది. సో అందుకని ఈ రేకు మాత్రం మాతో ఎక్కడికి వెళ్ళినా మా ట్రాన్స్ఫర్లన్నీ మాతో పాటు తిరుగుతుందనమాట. అమ్మయ్య, వేడిగా రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయాయి. చూసారా, ఎగ్జాక్ట్గా రవ్వ దోశలాగా మీకు అనిపించకపోవచ్చు, బట్ టేస్ట్ మాత్రం ఆసమ్ ఉంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నాకు తినాలనిపించేసింది, వేసేసుకున్నాను అనమాట. సో మ్యాక్సిమం బయట ఫుడ్ అసలు ప్రిఫర్ చేయము. ఏది తినాలనిపిస్తే అది ఇంట్లో నేను అప్పటికప్పుడు చేసేసుకొని తినేస్తాను అనమాట. ఇలా తినేస్తున్నాను. నా వెయిట్ లాస్ అడుగుతున్నారు మీరు, నాకు అందుకే నవ్వు వస్తుంది. నా వెయిట్ లాస్ జర్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా. నేను అన్నీ తింటూనే ఉన్నాను, బట్ కొంచెం వెయిట్ లాస్ అయితే అయ్యాను, షేర్ చేసుకుంటాను. సో మీకు కూడా ఏమనిపించిందో ఈ దోశలు చూసిన తర్వాత నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ దోశలకి కాంబినేషన్ ఉల్లి చట్నీ అనమాట. పచ్చి ఉల్లిపాయలు, ఎండుమిర్చి, చింతపండు వేసి మిక్సీ కొట్టిన తర్వాత దాన్ని తాలింపు వేసుకొని కొంచెం సేపు ఉడికించాను. ఈ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది. ఆ రోజు నైట్ డిన్నర్ అందరము దోశలే తిన్నాము. సో వేడి రవ్వ దోశ రెడీ. మీకు ఏమనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.